మంగళ గ్రహం మార్స్ గురించి అద్భుతమైన 5 ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. ఫ్యాక్ట్ నెంబర్ 1, మంగళ గ్రహాన్ని రక్తవర్ణ గ్రహం అని పిలుస్తారు. ఇంగ్లీష్లో రెడ్ ప్లానెట్ అంటారు, ఎందుకంటే దాని ఉపరితలంపై ఐరన్ ఆక్సైడ్ ఎక్కువగా ఉంది. ఇది గ్రహాన్ని ఎర్ర రంగులో కనిపించేలా చేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 2, సౌరమండలంలో అతిపెద్ద పర్వతం మంగళ గ్రహంలో ఒలింపియన్ మౌంట్స్ అనే అగ్నిపర్వతం ఉంది. ఇది సౌరమండలంలో అతిపెద్ద పర్వతం, దాని ఎత్తు 21 కిలోమీటర్లు. ఫ్యాక్ట్ నెంబర్ 3, మంగళ గ్రహంపై వాతావరణం చాలా సన్నగా ఉంటుంది. ఇది కార్బన్ డయాక్సైడ్తో నిండిపోయి ఉంటుంది మరియు అక్కడ ఆక్సిజన్ శాతం చాలా తక్కువ ఉంటుంది, 0.13%. ఫ్యాక్ట్ నెంబర్ 4, ఒక సంవత్సరం అంటే 687 రోజులు. మంగళ గ్రహం సూర్యుని చుట్టూ ఒకసారి తిరగడానికి భూమి రోజులలో 687 రోజులు పడుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 5, మంగళ గ్రహం మీద నీటి జాడలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఫ్రెండ్స్, ఇలాంటి ఫ్యాక్ట్స్ మీరు కూడా ఈజీగా మీ మొబైల్ ద్వారానే క్రియేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనకి స్క్రిప్ట్ కావాల్సి ఉంటుంది. సో మనం గూగుల్ క్రోమ్ ద్వారా చాట్ జీపీటీని ఓపెన్ చేసుకుందాం. చాట్ జీపీటీ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ప్రాంప్ట్ బార్లో మీరు ఇలా ప్రాంప్ట్ రాయండి. ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడ ఒక ప్రాంప్ట్ రాస్తున్నాను. గివ్ టాప్ 5 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అబౌట్ మార్స్ ఇన్ తెలుగు. ఇలా రాసిన తర్వాత ఇక్కడ జనరేట్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఫ్యూ సెకండ్స్లో మన స్క్రిప్ట్ అనేది జనరేట్ అవుతుంది. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ మనకు 5 ఫ్యాక్ట్స్ అయితే లభించాయి. మీరు కావాలంటే 5, 7, 10 ఎన్నైనా మీరు ఫ్యాక్ట్స్ జనరేట్ చేసుకోవచ్చు. స్క్రిప్ట్ని ఇక్కడ నుండి కాపీ చేసుకొని కీప్ నోట్స్ యాప్లో పేస్ట్ చేయండి. కీప్ నోట్స్ యాప్ ప్లేస్టోర్లో లభిస్తుంది. డిస్క్రిప్షన్లో కూడా నేను లింక్ ప్రొవైడ్ చేశాను. తర్వాత గూగుల్ క్రోమ్లోకి వచ్చేయండి. క్రోమ్లో ఇక్కడ మైక్రోసాఫ్ట్ డిజైనర్ అని సెర్చ్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వెబ్సైట్లో మనం అమేజింగ్ ఇమేజ్ జనరేట్ చేయొచ్చు. సో ఈ వెబ్సైట్ని ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసుకున్న తర్వాత మనకు టాకింగ్ అవతార్ కావాల్సి ఉంది. సో ఇక్కడ నుండి మనం టాకింగ్ అవతార్ జనరేట్ చేద్దాం. సో ఇక్కడ ఇమేజెస్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ డిస్క్రిప్షన్ అనే ఒక బార్ షో అవుతుంది. ఫ్రెండ్స్, దీన్ని ఓపెన్ చేసి ఒక ప్రాంప్ట్ అయితే నేను ఇక్కడ రాస్తాను. డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేశాను. అక్కడ నుండి మీరు కాపీ చేసుకొని యూస్ చేసుకోండి. సైజ్లో పోర్ట్రైట్ యూస్ చేసుకోండి షార్ట్స్ అయితే. ఒకవేళ లాంగ్ లెంత్ అయితే ల్యాండ్స్కేప్ యూస్ చేసుకోండి. తర్వాత జనరేట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఫ్యూ సెకండ్స్లో మన ఇమేజెస్ అనేవి జనరేట్ అవుతాయి. సో ఇక్కడ మనకు ఏది నచ్చితే అది డౌన్లోడ్ చేసుకుందాం. సో ఇంకా మనం దీంట్లో ఈ ప్రాంప్ట్లో చేంజెస్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనం జనరేట్ చేసే క్యారెక్టర్ ఎక్కడ కూర్చున్నాడు, ఏ ప్లేస్లో ఉన్నాడో సో మనం ఇక్కడ రాసుకోవచ్చు ఈజీగా. సో ఇక్కడ నేను బ్యూటిఫుల్ యూట్యూబ్ స్టూడియో అని రాస్తున్నాను. తర్వాత ఇక్కడ సిట్టింగ్ ఇన్ ఏ కంఫర్టబుల్ చైర్, అతను మాట్లాడేటట్లు క్రియేట్ చేయాలి. సో ఇక్కడ మనం ప్రాంప్ట్లో టాకింగ్ ఆన్ ఏ మిక్ అని సో ఇలా రాద్దాం. రాసిన తర్వాత ఈజీగా మనం జనరేట్ మీద క్లిక్ చేద్దాం. సో ఫ్యూ సెకండ్స్లో మన ఇమేజెస్ ఇక్కడ జనరేట్ అవుతాయి. సో చూడండి ఫ్రెండ్స్, ఎంతో అమేజింగ్గా రియలిస్టిక్గా మనకు ఇమేజెస్ ఇక్కడ జనరేట్ అయ్యాయి. మీరు ప్రాంప్ట్లో చాలా చేంజెస్ చేసుకోవచ్చు. లైక్ అతను వేసుకున్న డ్రెస్ ఎలా ఉండాలి, షూస్, ప్యాంట్, అలాగే హెయిర్ స్టైల్, ప్రతి ఒక్కటి మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఒక టేబుల్ ముందర అతను కూర్చున్నట్టు సో ఇక్కడ నేను ప్రాంప్ట్ రాస్తాను. దీన్ని ఇక్కడ మనం ఇలా చేంజ్ చేసేసుకుందాం రాసుకొని. మీరు ఎలా అయినా రాసుకోవచ్చు. టేబుల్ ముందర కూర్చున్నట్టు, టీవీ ముందర, లేదా ల్యాప్టాప్, కంప్యూటర్, మానిటర్, ఇలా మీరు ఏదైనా రాసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఏదైతే మీకు బాగా నచ్చుతుందో మీ వీడియో ప్రకారంగా మీరు క్యారెక్టర్ని జనరేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వెబ్సైట్లో మనకి గోల్డ్ కలర్లో కొన్ని పాయింట్స్ షో అవుతుంటాయి. సో చాలామంది ఈ పాయింట్స్ అయిపోయిన తర్వాత ఇమేజెస్ జనరేట్ చేయాలని అనుకుంటారు, కానీ ఇలా కాదు. ఫ్రెండ్స్, ఇక్కడ నుండి మీరు అన్లిమిటెడ్ ఇమేజెస్ జనరేట్ చేసుకోవచ్చు. ఆ పాయింట్స్ వీళ్ళు ఎందుకు ప్రొవైడ్ చేశారంటే పాయింట్స్ ద్వారా మనకు ఇమేజ్ ఫాస్ట్గా జనరేట్ అవుతుంది. ఎప్పుడైతే మనం 15 పాయింట్స్ యూస్ చేసిస్తామో అప్పటి నుండి మనకు ఇమేజెస్ కొంచెం స్లోగా జనరేట్ అవుతాయి. కానీ అన్లిమిటెడ్గా మీరు ఎన్నైనా ఇమేజెస్ జనరేట్ చేసుకోవచ్చు ఇక్కడ నుండి. సో ఇక్కడ మీరు అతను వేసుకున్న డ్రెస్ కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ బ్లాకిష్ వైట్ అని రాస్తున్నాను. సో మీరు డబల్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, హూడీకైనా షర్ట్కైనా. మన క్యారెక్టర్ వేసుకున్న షర్ట్ లేదా టీషర్ట్ పైన మనకు ఏదైనా డిజైన్ కావాలన్నా మనం రాసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకు జస్ట్ ప్రాంప్ట్ రాయడం రావాల్సి ఉంటుంది.
షర్ట్ ఫ్రంట్ వైపున, స్లీవ్స్ పైన, బ్యాక్ ఏదైనా డిజైన్ మనం ఇక్కడ డిజైన్ చేసుకోవచ్చు. స్లీవ్స్ మీద వైట్ స్ట్రిప్స్ వచ్చేటట్టు నేను ఇక్కడ ప్రాంప్ట్ రాశాను. చూడండి ఫ్రెండ్స్, ఎంతో అమేజింగ్ అండ్ రియలిస్టిక్గా మన ఇమేజెస్ ఇక్కడ ఫ్యూ సెకండ్స్లోనే జనరేట్ అయ్యాయి. తర్వాత ఇక్కడ బ్లూ కలర్లో హూడీ రాసాను, బ్లూ వచ్చేసింది. రెడ్ కలర్లో రాస్తే రెడ్ వచ్చేసింది. సో ఇలాగా మీరు కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. మనం జనరేట్ చేసిన ఇమేజెస్ డౌన్లోడ్ చేయాలంటే సింపుల్గా ఇమేజ్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ షో అవుతుంది. దీని మీద క్లిక్ చేసి డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. మన ఇమేజ్ అనేది ఇక్కడ నుండి డౌన్లోడ్ అవుతుంది. సో ఇలా మీరు ఏవి ఇమేజెస్ నచ్చితే అవి డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత మనం ఏఐ క్యారెక్టర్కి మన ఒరిజినల్ ఫేస్ స్వాప్ చేసుకోవాలి. సో దీనికోసం మనం గూగుల్ క్రోమ్లో ఫేస్ స్వాప్ ఏఐ అని ఇక్కడ సెర్చ్ చేద్దాం ఫ్రెండ్స్. ఇందులో చాలా వెబ్సైట్స్ షో అవుతున్నాయి. ఇందులో మీరు ఏదైనా యూస్ చేసుకోండి. నేను ఇక్కడ ఫేస్ స్వాపర్ అనే సెకండ్ వెబ్సైట్ షో అవుతుంది కదా, దీని మీద క్లిక్ చేశాను. ఇందులో ఎలా ఫేస్ స్వాప్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడ మన ఒరిజినల్ ఇమేజ్ అప్లోడ్ చేసుకోవాలి. తర్వాత మనం ఏదైతే ఏ క్యారెక్టరిస్టిక్ ఇమేజ్ డౌన్లోడ్ చేసామో ఆ ఇమేజ్ని మనం ఇక్కడ అప్లోడ్ చేద్దాం. తర్వాత అప్లోడ్ అండ్ స్టార్ట్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఫ్యూ సెకండ్స్లో మన ఇమేజ్ అనేది ఫేస్ స్వాప్ అయిపోతుంది. సో ఇక్కడ చూడండి, ఎంతో అమేజింగ్ అండ్ రియల్ అండ్ ఒరిజినల్గా ఇక్కడ మనకు ఇమేజ్ అనేది ఫేస్ స్వాప్ అయింది. తర్వాత డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. మన ఇమేజ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు మన క్యారెక్టర్ మాట్లాడేటట్లు చేయాలి. సో దీనికోసం మనం గూగుల్ క్రోమ్లో విడ్నాజ్ ఏఐ అని సెర్చ్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్లోనే వెబ్సైట్ షో అవుతుంది. దీన్ని ఓపెన్ చేసుకోండి. ఒకవేళ సైన్అప్లో లేకపోతే మీ గూగుల్ అకౌంట్ ద్వారా సైన్అప్ చేసుకోండి. తర్వాత ఇక్కడ టాకింగ్ ఫోటో అనే ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత ఇలా ఇంటర్ఫేస్ అయితే షో అవుతుంది. ఇక్కడ అప్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మనం ఫేస్ స్వాప్ చేసిన ఇమేజ్ని అప్లోడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ అప్లోడ్ చేసిన ఫోటో పైన క్యాప్షన్స్ అనే ఆప్షన్ ఆన్లో ఉంటుంది. ఈ ఆప్షన్ని మీరు ఆఫ్ చేసుకోండి, ఎందుకంటే తర్వాత మనకు వీడియోలో క్యాప్షన్స్ అనేవి షో అవుతాయి. సో ఇక్కడ క్యాప్షన్స్ ఆఫ్ చేసిన తర్వాత సో ఇక్కడ కింద ఒక డిస్క్రిప్షన్ బార్ షో అవుతుంది కదా, సో ఇందులో మీరు ఏదో ఒకటి డీటెయిల్గా రాయండి ఫ్రెండ్స్. నేనైతే జస్ట్ ఊరినే ఇలా టైప్ చేస్తాను. ఇక్కడ 300 క్యారెక్టరిస్టిక్స్ మనం ఫిల్ చేయాలి, అప్పుడే మన అవతార్ అనేది మాట్లాడుతుంది. సో ఇక్కడ నేను 300 క్యారెక్టరిస్టిక్స్ ఫిల్ చేసిన తర్వాత జనరేట్ వీడియో అనే ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది. దీని మీద క్లిక్ చేస్తాను. సో ఇక్కడ మనకు ఫ్యూ సెకండ్స్లో సో మన ఏఐ క్యారెక్టర్ టాకింగ్ అవతార్లా ఇక్కడ చేంజ్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ డౌన్లోడ్ ఐకాన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ సెకండ్ ఆప్షన్ డౌన్లోడ్ 720p అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. మన వీడియో అనేది ఫ్యూ సెకండ్స్లో డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం మన స్క్రిప్ట్తో వాయిస్ ఓవర్ చేయాలి. సో మనం కీప్ నోట్స్ యాప్ని ఓపెన్ చేసుకుందాం. ఇక్కడ ఇలా మీరు రీసెంట్ ట్యాబ్ ఓపెన్ చేసుకొని స్ప్లిట్ స్క్రీన్ ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్. ప్రతి ఫోన్లో స్ప్లిట్ స్క్రీన్ అనే ఆప్షన్ ఉంటుంది. సెట్టింగ్లోకి వెళ్ళి అయినా మీరు ఆన్ చేసుకోండి. వాయిస్ రికార్డర్ యాప్ ఓపెన్ చేసుకుందాం. ఇక్కడ 2 స్క్రీన్స్ మనకు షో అవుతాయి. సో ఇక్కడ మనం స్క్రిప్ట్ చదువుతూ ఇక్కడ నుండి మనం ఈ యాప్ ద్వారా వాయిస్ ఓవర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ యాప్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, అక్కడ నుండి మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోండి. సో తర్వాత ఇలా మనం చదువుతూ వాయిస్ ఓవర్ చేసిన తర్వాత రికార్డ్ ఆఫ్ చేసేసి సో ఇలా మనం నేమ్ సెట్ చేసుకొని సేవ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మన వీడియో కోసం ఫ్యాక్ట్కి క్లిప్స్ అవసరం. సో వీడియో క్లిప్స్ మనం ఎక్కడి నుండి డౌన్లోడ్ చేసుకోవాలి అంటే సో ఇక్కడ నాసా నుండి ఒక వెబ్సైట్ ఉంది. సో ఈ వెబ్సైట్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను, అక్కడ నుండి మీరు ఓపెన్ చేసుకోండి. నేనైతే మార్స్ గురించి వీడియో చేస్తున్నాను కాబట్టి సో ఇక్కడ మార్స్ అని సెర్చ్ చేశాను. సో ఇక్కడ మీకు వీడియో క్లిప్స్, ఫొటోస్, ఆడియోస్ ప్రతి ఒక్కటి లభిస్తాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ నుండి మీరు మీ వీడియోకి ఏ క్లిప్ అయితే బాగా సెట్ అవుతుందో ఆ క్లిప్ను మీరు ఇలా ఓపెన్ చేసుకొని సో దీన్ని మీరు ప్లే చేసి చూసిన తర్వాత డౌన్లోడ్ చేసుకోండి. సో ఇక్కడ నేను ప్లే చేసి చూస్తాను వీడియో అయితే ఎలా ఉందో ఫ్రెండ్స్. ప్రతి వీడియో క్లిప్ కింద ఈ వీడియో క్లిప్లో ఏ ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ వీళ్ళు ఇక్కడ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశారు. సో ఇక్కడ మనం ఎలా ఉంటుందో వీడియో ప్లే చేసి చూద్దాం. సో వీడియో అయితే ఇక్కడ మనకు ఫుల్ HD క్వాలిటీలో లభిస్తుంది.
సో ఇక్కడ నుండి మనం ఈజీగా వీడియో క్లిప్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కింద డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ షో అవుతాయి. ఇందులో ఒరిజినల్ మీద క్లిక్ చేయండి. ఒరిజినల్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు ఇలా డౌన్లోడ్ ఐకాన్ షో అవుతుంది. సో ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. మన వీడియో అయితే డౌన్లోడ్ అయిపోతుంది. సో మీరు ఇలా ఒకటొకటిగా క్లిప్స్ని ఇక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ మూన్ గురించి చేస్తుంటే మూన్ అని సెర్చ్ చేయండి. మూన్ గురించి ఇక్కడ వీడియోస్ అన్ని షో అవుతాయి. ఈ వెబ్సైట్ నుండి ఇమేజెస్, వీడియో క్లిప్స్, ఆడియో క్లిప్స్ డౌన్లోడ్ చేస్తే ఎలాంటి కాపీరైట్ స్ట్రైక్ రాదు. నాసానే ఇక్కడ మెన్షన్ చేసింది, ఫ్రీగా ఎవరైనా ఈ వీడియో క్లిప్స్ యూస్ చేసుకోవచ్చు. సో తర్వాత మనం మన వీడియోని ఎడిటింగ్ చేసుకోవాలి. సో మనం ఒక VPN యాప్ని ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకుందాం. దీని లింక్ కూడా నేను ప్రొవైడ్ చేశాను. సో ఈ యాప్ని ఓపెన్ చేసుకొని కనెక్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకు కనెక్ట్ అవుతుంది. రీసెంట్ యాప్ నుండి ఈ యాప్ని తొలగించకండి, ఇలానే ఉంచండి. తర్వాత CapCut యాప్ని ఓపెన్ చేసుకోండి. ఈ యాప్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను ఫ్రెండ్స్. సో తర్వాత ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అని షో అవుతుంది. దీని మీద క్లిక్ చేసి ఫస్ట్ మనం టాకింగ్ AI అవతార్ని ఇక్కడ యాడ్ చేసుకుందాం. యాడ్ చేసిన తర్వాత దీన్ని మనం ఇక్కడ నుండి బాగా అడ్జస్ట్ చేసుకుందాం. తర్వాత ఈ వీడియోకి ఉన్న సౌండ్ని కూడా మనం ఇక్కడ నుండి రిమూవ్ చేద్దాం ఫ్రెండ్స్. రిమూవ్ చేసిన తర్వాత సో ఇక్కడ మనం సౌండ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఏదైతే మనం వాయిస్ ఓవర్ చేసాం కదా, ఆ వాయిస్ ఓవర్ రికార్డ్ని ఇక్కడ నుండి మనం అప్లోడ్ చేద్దాం. సో ఇలా నేను యాడ్ చేసుకుంటాను. యాడ్ చేసిన తర్వాత దీని వాల్యూమ్ని మీరు ఫుల్గా చేసుకోండి. తర్వాత ఆడియో క్లిప్ని కూడా మీరు అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత మనం వీడియో క్లిప్స్ని ఒకటొకటిగా ఇక్కడ మనం యాడ్ చేసుకుందాం. ఇక్కడ PIP అనే ఒక ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ఆప్షన్ని మీరు క్లిక్ చేసి ఒకటొకటిగా వీడియో క్లిప్స్ని యాడ్ చేసుకోండి. సో మీరు క్యారెక్టర్ పైన వీడియో క్లిప్స్ షో చేసుకోవచ్చు, లేదంటే మీకు ఎలా నచ్చితే అలా మీరు సెట్ చేసుకోండి. సో నేను ఇక్కడ మెయిన్ ట్రాక్ మీద ఈ వీడియోని తీసుకొస్తాను. తీసుకొచ్చిన తర్వాత సో ఈ వీడియోని నేను సైడ్ బై సైడ్ వీడియోగా అడ్జస్ట్ చేసుకుంటాను. సో సైడ్ బై సైడ్ వీడియో అడ్జస్ట్ చేసుకోవడం కోసం వీడియో క్లిప్ మీద క్లిక్ చేసి మెయిన్ ట్రాక్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో మన వీడియో క్లిప్ అయితే ఇక్కడ మెయిన్ ట్రాక్లోకి వచ్చేసింది. సో ఈ వీడియో క్లిప్ని మీరు అడ్జస్ట్ చేసుకోండి. మన ఫ్రేమ్కి తగినట్టు అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత సో మనం ఏదైతే ఫ్యాక్ట్స్ చెప్తున్నాం కదా, దానికోసం మనం సో కొంచెం ఇక్కడ వీడియోలో కలర్ఫుల్గా ఉండేటట్లు ఇక్కడ ఏదైనా రాద్దాం. టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. టెక్స్ట్ మీద క్లిక్ చేసి మార్స్ గురించి నేను ఫ్యాక్ట్స్ తయారు చేస్తున్నా కాబట్టి సో ఇలా నేను ఒక టైటిల్ అనేది రాస్తాను. సో మనం ఇంగ్లీష్లోనే టైటిల్ రాద్దాం. సో ఇక్కడ నేను ఇలా టైటిల్ రాసిన తర్వాత ఇమోజీ కూడా యాడ్ చేసుకుంటాను. ఇమోజీ యాడ్ చేసిన తర్వాత సో ఇక్కడ టెక్స్ట్లోనే కొన్ని ఫాంట్స్ ఆప్షన్ ఉన్నాయి. ఇందులో మీకు ఏ ఫాంట్ నచ్చితే ఆ ఫాంట్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ చాలా ఫాంట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ప్రతి ఒక్క డిజైన్ ఫాంట్స్ ఇక్కడ లభిస్తాయి. తర్వాత మనం ఎఫెక్ట్స్లోకి వెళ్దాం. ఎఫెక్ట్స్లోకి వెళ్ళిన తర్వాత మన టెక్స్ట్కి మనం ఇలా ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇందులో కూడా మీకు ఏదైతే నచ్చితే అదే మీరు యాడ్ చేసుకోండి. ఇక్కడ కూడా మనకు డిఫరెంట్ కలర్స్లో డిఫరెంట్ స్టైల్స్లో ఎఫెక్ట్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. వితౌట్ VPN CapCut యాప్ మనం యూస్ చేయలేం. సో ఇక్కడ మనకు చాలా ఫీచర్స్ VPN ద్వారానే మనకు లభిస్తాయి. VPN ఆన్ చేస్తేనే మనకు ఇక్కడున్న చాలా ఫీచర్స్ ఓపెన్ అవుతాయి, లేకపోతే నో ఇంటర్నెట్ కనెక్షన్ అని షో అవుతుంది. టెక్స్ట్కి మీరు ఇక్కడ యానిమేషన్స్ కూడా సెట్ చేసుకోవచ్చు. ఇందులో కూడా మనకు చాలా యానిమేషన్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనకు లూప్ ఆప్షన్ కూడా ఉంది. లూప్లో కూడా మనకు చాలా యానిమేషన్స్ వీళ్ళు ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. సో మీరు యానిమేషన్ని కూడా మీ ప్రకారంగా సెట్ చేసుకోండి. తర్వాత మనం వీడియో క్లిప్స్లో ఆల్రెడీ సౌండ్ అనేది ఉంటుంది. ఈ సౌండ్ని మనం రిమూవ్ చేసేద్దాం. సో ఇక్కడ వీడియో క్లిప్ మీద క్లిక్ చేసి వాల్యూమ్ మీద క్లిక్ చేసి వాల్యూమ్ని మీరు ఆఫ్ చేసుకోండి. సో ఒకవేళ మీ వీడియో క్లిప్స్ చాలా పెద్దవిగా ఉన్నాయి, దీన్ని మీరు స్పీడ్గా చేయాలంటే వీడియో క్లిప్ మీద క్లిక్ చేసి స్పీడ్ అనే ఆప్షన్ ఉంటుంది. స్పీడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఎంత స్పీడ్ కావాలో అంత స్పీడ్ని మీరు ఇక్కడ నుండి ఈజీగా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ కొంచెం గొంతు బాగాలేదు, సో వాయిస్ అనేది సరిగ్గా రావడం లేదు, సో అడ్జస్ట్ చేసుకోండి. ప్రతి వీడియోకి మధ్యలో వైట్ కలర్లో ఉంది కదా, దీన్నే ట్రాన్సాక్షన్ అంటారు. మన వీడియోకి ట్రాన్సాక్షన్స్ యాడ్ చేసుకోవడం కోసం ఇక్కడ చాలా ఫీచర్స్ ఇచ్చారు. సో ఇక్కడ నుండి మీరు ఏదైతే నచ్చిందో అది మీరు యాడ్ చేసుకోండి. ఇందులో కూడా ట్రాన్సాక్షన్లో కూడా చాలా సెక్షన్స్ ఉన్నాయి. కెమెరా, లైట్ ఎఫెక్ట్స్, బ్లర్, ఇలా మనకు ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇక్కడ నుండి మీకు ఏది నచ్చితే అది యూస్ చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడ ఉన్న ఈ లైట్ ఎఫెక్ట్ని యూస్ చేస్తాను. సో చూడండి ఎంతో అమేజింగ్గా ఈ లైట్ ఎఫెక్ట్ పనిచేస్తుంది. సో ఇక్కడ మనం టెక్స్ట్ మీద క్లిక్ చేసి టెంప్లెట్ మీద క్లిక్ చేసి సో మనం ఫ్యాక్ట్స్ కోసం మనం నెంబర్స్ని యాడ్ చేద్దాం. ఎలా అయితే మనం ఫ్యాక్ట్ నెంబర్ 1 అని చెప్తాం కదా, సో ఇక్కడ మనకు 1 అనేది షో అవ్వాలి. సో ఇక్కడ నుండి నేను ఈ టెంప్లెట్ని యూస్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ నేను ఫ్యాక్ట్ అలాగే నెంబర్ 1 అని రాశాను. ఫ్రెండ్స్ మన వీడియో బ్రైట్గా అలాగే కలర్ఫుల్గా కనపడడం కోసం ఇక్కడ ఫిల్టర్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఫిల్టర్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసి సో ఇక్కడ అడ్జస్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు ఒకవేళ బ్రైట్నెస్, కాంట్రాస్ట్, సాచురేషన్, షార్ప్నెస్ ఇవన్నీ మీరు ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ నుండి ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అలాగే మన వీడియోని ఇంకా హెచ్డీలోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఆడియో ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఆడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి. ఇందులో కూడా మనకు లాట్ ఆఫ్ ఆడియో ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఎమోషన్, లవ్, సాడ్, ప్రతి ఒక్క ఆడియో ఇన్స్ట్రుమెంట్ అలాగే సౌండ్ ఎఫెక్ట్ ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మీకు ఏ సౌండ్ ఎఫెక్ట్ అయితే నచ్చిందో, ఏదైతే మీ వీడియోకి సెట్ అవుతుందో ఆ సౌండ్ ఎఫెక్ట్ని ఇక్కడ నుండి యాడ్ చేసుకోండి. తర్వాత ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో ఎఫెక్ట్ ఓపెన్ చేసుకొని ఇక్కడ నుండి మీకు ఏ ఎఫెక్ట్ నచ్చితే ఆ ఎఫెక్ట్ని సెట్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకవేళ మీకు ఈ ఎఫెక్ట్ పూర్తి వీడియో కావాలంటే సో ఇలా మీరు స్క్రోల్ చేసి అడ్జస్ట్ చేసుకోండి. ఎఫెక్ట్స్లోనే ఇంకో ఆప్షన్ కూడా ఉంది, బాడీ ఎఫెక్ట్స్ అని. ఇక్కడ మీరు బాడీ ఎఫెక్ట్స్ ఓపెన్ చేస్తే ఇందులో కూడా మనకు లాట్ ఆఫ్ ఎఫెక్ట్స్ అనేవి షో అవుతాయి. సో ఇక్కడ నుండి మనకు ఏది నచ్చితే అది యూస్ చేసుకోవచ్చు. సో మన వీడియో అయితే కంప్లీట్లీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. సో ఇక్కడ పైన ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసి వీడియోని డౌన్లోడ్ చేసుకోండి.